రైతులు పండించిన నల్ల బర్లీ పొగకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ రైతుల మద్దతుగా సాంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ విదేశీ మార్కెట్లో నల్ల బర్లీ పొగాకు మంచి ధర ఉందని రాజకీయ నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పుతున్నప్పటి మన రాష్ట్ర రైతుల వద్దకు వచ్చి క్వింటా ₹3.4,000కు ఇస్తారని బేరాసారాలు ఆడుతున్నారు. ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలు ఒక్కటే రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతవాసిగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుంది. పొగాకు ఎగుమతులపై కేంద్రానికి 2023 నుంచి 24 వరకు సంవత్సరంలో సుమారు 12.006 కోట్లు ఆదాయం వచ్చిందని, నల్ల బర్లీ పొగాకు విదేశాల్లో గిరాకీ ఉందని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై చొక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. రైతులు చేసే కార్యక్రమాలకు గిరిజన సంఘం నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, విసికే పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి కష్టకాలంలో మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించేవారు లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దయచేసి ప్రభుత్వం మా గోడును ఆలకించి మమ్మల్ని ఆదుకోవాలని ఎంఆర్ఓ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి మా బాధను, మా కష్టాన్ని గుర్తించాలని వారి తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. రైతులు ఈ పొగాకు వేసిన వల్ల ఎంత నష్టపోతున్నారో, ఎంత రైతులు వ్యవస్థారో వాటిని సమగ్రంగా పొగాకు రైతుల వద్ద నుండి వెంటనే స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వెంటనే స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వెంటనే వర్ధిల్లాలి బర్లీ పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి బర్లీ పొగాకు రైతుల ఐక్యత. మానవతి శ్రీను నాయక్, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేత్త తరపు నుంచి ఈరోజు రైతులు చేస్తున్నటువంటి ధర్నాకి మా గిరిజన సంఘాల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. నల్లబర్లీ పొగాకు సంబంధించినటువంటి విదేశాల్లో ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్క శాస్త్రవేత్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలందరూ చెప్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కుమ్మక్కయ్యి కింటా వచ్చేసి 3,000కి ఇస్తారా, 4,000కి ఇస్తారా అని చెప్పేసి చాలాసార్లు జరపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద జోక్యం చేసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాల నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. సాక్షాత్తు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నల్లబర్లీ పొగాకు సంబంధించినటువంటి కొనాలి, రైతుల కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, ఇతర కూటమి నేతలు కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంతవాసిగా నల్లబర్లీ పొగాకు సంబంధించిన రైతులను ఆదుకోవాలి. 23-24 సంవత్సరాలకి సుమారు 12,006 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. నల్లబర్లీకి విదేశాల్లో లాభం ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఆలోచన చేయాలని చెప్పినా చంద్రబాబు పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఇది రైతులకు కూడా చాలా బాధ కలిగించిన విషయం. కాబట్టి తక్షణమే నారా చంద్రబాబు నాయుడు దీని మీద జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కంపెనీలు అన్నీ కలిసి రింగ్ అయినాయి. పోయిన సంవత్సరం 15-18 వేల రూపాయలకు కొన్న క్వింటాల్ పొగాకును 4-5 వేలకు ఏజెంట్లతో కొనిపిస్తున్నారు. సిగరెట్, బీడీ ధరలు తగ్గలేదు. కంపెనీల షేర్ల ధరలు, లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా బహుళజాతి పొగాకు కంపెనీలు రైతులను అన్యాయం చేయి పూనుకున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పట్టూరు, బాపట్లో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కంపెనీలను, రైతు సంఘ ప్రతినిధులతో 28 మార్చి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అందరం కూర్చొని మాట్లాడుకొని వారం 10 రోజుల్లో మార్కెట్లో ప్రవేశిస్తాము అని కంపెనీల వారు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన పర్చూరు నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు మేలు చేస్తా ఉన్నారు. ఇంతవరకు రైతులకు ఎటువంటి మేలు కూడా జరగలేదు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.